పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. మేడిగడ్డ పునాదుల్లో సమస్యలున్నాయి. డిజైన్ మార్చి ప్రజాధనాన్ని వేస్ట్ చేశారు. అధిక వడ్డీకి రుణాలు తెచ్చారన్న ఉత్తమ్. త్వరలోనే అసెంబ్లీకి కాళేశ్వరం నివేదిక, ప్రజాప్రతినిధులకు నివేదిక ఇస్తామన్న రేవంత్. స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పొచ్చన్న సీఎం. కేసీఆర్ మీద ఈగ వాలినా ఊరుకో, కాంగ్రెస్ నేతలను ప్రజలు ఉరికించి కొడతారు. కాళేశ్వరం కమిటీ కాంగ్రెస్ కమిటీ అన్న ఎర్రబెల్లి. బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ, కాళేశ్వరంతో జరిగిన మంచిని చెప్పాలని నిర్ణయం, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచన. హైకోర్టు ఆదేశాల మేరకు దీక్ష విరమించిన కవిత. బీసీ రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్ష, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్న కవిత. బీసీ కోటాను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. గతంలోనూ అభివృద్ధి ప్రాజెక్టులను అడ్డుకున్నారు. కేంద్ర మంత్రి తీరుపై మహేష్ గౌడ్ మండిపాటు. బీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్యే గువ్వల రాజీనామా, కేసీఆర్ కు రాజీనామా లేఖ పంపిన బాలరాజు. భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం. నాణ్యమైన జీవన ప్రమాణాలు లక్ష్యంగా ప్రణాళికలు, ప్రతి విభాగానికి ఓ ఇండికేటర్ ఉండాలన్న సీఎం. ఈ నెల 15 నుంచి ఆన్లైన్లో 700 ప్రభుత్వ సేవలు. కేంద్ర మంత్రుల్ని కలిసిన టీడీపీ ఎంపీలు. పెట్రో ప్రతిపాదనలపై చర్యలు తీసుకోవాలన్న నేతలు. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై విన్నపం. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై వ్యాఖ్యల కేసులో విచారణ, 36 ప్రశ్నలకి జవాబులిచ్చానన్న అనిల్. దాడిని ప్రశ్నిస్తే కేసు పెట్టారన్న మాజీ మంత్రి. పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం, విషవాయువులు పీల్చి 6గురికి అస్వస్థత, 4గురి పరిస్థితి విషమం, ఆసుపత్రిలో చికిత్స. హైదరాబాద్ లో కుండపోత వాన, ట్రాఫిక్ ఇబ్బందులు, లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు, మళ్లీ భారీ వర్షం పడొచ్చని హెచ్చరికలు. సృష్టి కేసులో కొనసాగుతున్న అరెస్టులు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విద్యుల్లత అరెస్ట్, గోపాలపురం పోలీసులకు అప్పగింత. దర్శనంలో ఏఐ టెక్నాలజీ అభూత కల్పన, 8 నెలలుగా సాధించిన పురోగతి శూన్యమన్న భూమన. ఇక వైకుంఠం 3 కాంప్లెక్స్ ఎందుకు అంటూ ప్రశ్న. నంద్యాల జిల్లాలో యూరియా కొరత, కలెక్టర్ను కలిసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు. సర్కార్ తీరుపై విమర్శలు. ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛాంధ్ర, మున్సిపల్ కమిషనర్లకు అవగాహన, మరిన్ని స్వచ్ఛ అవార్డులు రావాలన్న నారాయణ. ఏపీలో సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్ పాలసీ. బార్లలో 10% షాపులు కల్లుగీత కార్మికులకు కేటాయింపు, మద్యం షాపుల్లో 10% కేటాయించిన సర్కార్. ఛత్తీస్గఢ్ లో నన్స్ అక్రమ అరెస్టు పై నిరసన, విజయవాడలో క్రైస్తవుల భారీ ర్యాలీ. కేరళ నన్స్ పై కేసులెత్తేయాలని డిమాండ్. మన్యం జిల్లాలో ఏనుగుల సంచారం, కురుపాం ప్రాంతంలో ఇల్లు ధ్వంసం, భయాందోళనలో గిరిజనులు. శిబు సోరెన్ భౌతిక కాయానికి మోదీ నివాళి, హేమంత్ ను ఓదార్చిన ప్రధాని. సోరెన్ కు రాహుల్ ఖర్గే ఘన నివాళి. ఢిల్లీలో కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన, పేదల ఇళ్లు వేలాదిగా కూల్చారని ఆగ్రహం. కాంగ్రెస్ కార్యకర్తలపై వాటర్ కెనాన్ల ప్రయోగం. మహిళా ఎంపీ సుధా చైన్ లాక్కు వెళ్లిన దొంగలు, మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో ఘటన. మహిళలకి రక్షణ కల్పించాలని అమిత్ షాకు లేఖ. ఓవల్ టెస్ట్ లో భారత్ సంచలన విజయం, ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ పై భారత్ గెలుపు. ఇంగ్లాండ్ పై 6 పరుగుల తేడాతో భారత్ విజయం. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.